దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు చక్కని అవకాశాన్ని అనుగ్రహించాడు. ఈ దినము కూడా చక్కని పాటలు పాడుకోవడానికి ప్రభు కృప చూపించినాడు. అంత మాత్రమే కాదు, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదివి ధ్యానము చేసుకొని మన హృదయములకు అన్వయించుకుందాం. మన అంశము దేవుడు ఎవరు అనే అంశం మీద ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినమున చివరి మాట అనగా 7వ మాట ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని ఈ 2 వచనాలు చదివి ధ్యానము చేసుకుందాము. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. చదవబడిన లేఖన భాగాలను బట్టి దేవుని సహాయాన్ని కోరుకుందాం. తల వంచితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము రాజా. ఈ దినము ఈ సమయములో నీతో ఉండే భాగ్యము, ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పాటల్లో తోడై ఉన్నందుకై స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, దీవించు తండ్రి, ఆశీర్వదించండి. నీ పక్షం నిలబడిన నేను నీ ప్రయోజన దాసుడను. మీరే వాడుకొని నీ మాటలు బయలుదేరుతుండగా వినగలిగే చెవు, గ్రహించే మనస్సు అందరికీ సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మనము దేవుడు ఎవరు అనే అంశం మీద ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినమున చివరి మాట మనం చదువుకున్నాం. దేవుడు ఎవరు అనగా ఆయన పరిశుద్ధుడు అని వ్రాయబడింది. దేవుడెవరు? పరిశుద్ధుడు అనే మాట ఉంది. పరిశుద్ధుడు అనే మాట ఇక లోకములో ఎవరికి ఈ పేరు పెట్టబడలే, ఇలా ఎవరిని పిలిచలే. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు అని చెప్పుకోవాలి, లేదా దేవతలు, దేవుళ్ళు అని కూడా చెప్పుకోవాలి. వీరి జీవితాలు పరిశీలన చేసినప్పుడు ఎవరి జీవితంలో కూడా పరిశుద్ధత అనేది కనిపించదు, పవిత్రత అనేది కనిపించదు. దేవుని జీవితంలో, యేసుక్రీస్తు జీవితంలో మనం చూసినప్పుడు ఆయన పుట్టుకనే పరిశుద్ధత అనేది రాయబడింది. ఆయన జీవితము పరిశుద్ధత, ఆయన మరణము పరిశుద్ధత.
ఆయన పరిశుద్ధుడైన దేవుడు అనేది ఆది కాలము నుండి ఇంతవరకు ఇంకా ఆ పేరుతో ఆయన పిలువబడుతూ ఉన్నాడు. ఈ భూమి పుట్టకముందు, ఈ భూమి రవంతైన లేకముందే, కనిపించేటువంటి సూర్యుడు చంద్రుడు లేకముందే, మానవులు లేకముందే శరాపులు అంటే మహాదూతలు పరలోకములో వాళ్ళు ఆయనను పరిశుద్ధుడు 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 అని వాళ్ళు పొగుడుతూ వచ్చినట్టుగా, ఆరాధిస్తూ వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. యెషయా గ్రంథంలో రాయబడిన మాట మనం చదువుకున్నాం. ఇది క్రీస్తుకు పూర్వము రాయబడినటువంటి పుస్తకం అని కూడా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని పరలోకమందున దేవదూతలేమి, భూమి మీద ఉన్నటువంటి క్రీస్తుని ఎరిగిన వాళ్ళందరూ కూడా ఆయన పరిశుద్ధుడు అని, ఆయన నీతిమంతుడు అని ఆయనను పిలిచిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన నీతిమంతుడు అని అనేకులు చెప్పారు. నిజముగా ఇతడు దేవుని కుమారుడే, ఇతడు పరిశుద్ధుడు, ఇతను యందు ఏ పాపము లేదు అని చాలామంది ఈ భూమి మీద ఉన్నవారు పిలిచినారు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో సైన్యములకు అధిపతియగు యెహోవా అని వ్రాయబడింది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన. మనం చెప్పుకున్నట్టుగా ఆయన యెహోవా, యావే అనే పేరు మీద పిలువబడ్డాడని మనం గత దినాల్లో చెప్పుకున్నాం. ఆయన ఎవరు అనగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంది అని ఉంది. సర్వలోకము ఆయన మహిమతో, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనే మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి జన్మించినప్పుడు మరి పొలములో గొల్లలు ఉన్నారు కదా, వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించెను అనే మాట రాయబడింది. దేవుని మహిమ ప్రకాశించెను. అదేవిధంగా సర్వలోకమంతా గుడక, ఈ లోకమంతా గుడక దేవుని మహిమతో నిండి ఉంది అనేది కనిపిస్తుంది. క్రీస్తుకు పూర్వములో అనగా ఇశ్రాయేలు కాలములో వారు ప్రత్యక్షపు గుడారం నిర్మించినప్పుడు దేవుని మహిమ ఆ మందిరం మీద ప్రకాశించెను అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆయన మహిమ గురించి బైబిల్లో చాలా వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. అదేవిధంగా సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచు ఉండిరి. గాన ప్రతిగానములు చేయిచు ఉండిరి. ఎవరు చేసినారు అంటే 2వ వచనం రాయబడిన మాట అదే కదా. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచు అనే మాట కనిపిస్తుంది. వీళ్ళు మహాదూతలు అని రాయబడింది. మహాదూతలు మహాదేవుడైన ప్రభువును వాళ్ళు ఆరాధించిరి, మహిమపరిచిరి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ దేవుని గురించిన సంగతులు కొన్ని మనము చూస్తాం ఈ దినమున. మరి ఆయన పరిశుద్ధుడు అనే మాట ఉంది కాబట్టి దేవుని గుణలక్షణాలు ఏమిటో ఒక 8 విషయాలు బైబిల్లో రాయబడినాయి. ఆయన యొక్క గుణలక్షణాలు. గుణము, ఒక వ్యక్తి గుణం తన జీవితాన్ని బయటపెట్టినట్టుగా నేనేందో నా గుణం బయటపెడుతూ ఉంది. నా మాట, నా ప్రవర్తన, నా జీవితము అనేది. కాబట్టి అదేవిధంగా దేవుని గుణలక్షణాలు ఏమిటి
దేవుడు అనగా సాటి లేని వాడు. అవునా? సాటి లేని దేవుడు అనే మాట బైబిల్లో కనిపిస్తుంది. ఒకటవదిగా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు సర్వాంతర్యామి అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన గుణలక్షణాలు ఏమిటంటే, ఆయన సర్వాంతర్యామి అంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండేవాడు. సర్వాంతర్యామి అనగా ఒకేసారి అన్ని స్థలాల్లో ఉండేటువంటి దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడ ఉన్నాడు. నువ్వు ఎక్కడైనా ఉండండి కదా, మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, సొరంగాలు దోక్కొని భూమిలో దాక్కున్నా, ఎక్కడున్నా దేవుడు అక్కడ ఉన్నాడు అని ఒకటవదిగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడు సర్వాజ్ఞుడు అనే మాట కనిపిస్తుంది. సర్వాజ్ఞుడు అనే మాట కనిపిస్తుంది అంటే ఆయనకు సమస్తము తెలుసు. దేవునికి సమస్తము తెలుసు. మనకు ఏం తెలియదు, మానవులమైన మనకు ఏమి తెలియదు, కానీ దేవుడు కాబట్టి ఆయనకు సమస్తము తెలుసు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక మూడవ గుణలక్షణం ఏమిటంటే, దేవుడు సర్వశక్తిమంతుడు అని ఉంది. దేవుడు సర్వశక్తిమంతుడు అంటే ఆయన సమస్త శక్తి కలిగి అన్నిటి మీద, సకల జీవుల మీద సంపూర్ణ అధికారము నెరిపేవాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడు సర్వోత్తమైన వాడు అంటే ఆయన సృష్టికి భిన్నమైన వాడు, స్వతంత్రమైన వాడు అని దేవుని వాక్యంలో మనకు వ్రాయబడి ఉంది. ఇక ఐదవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడు శాశ్వతుడు అనే మాట ఉంది. దేవుడు శాశ్వతుడు అంటే ఆయన నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఉండే దేవుడు అన్నమాట వ్రాయబడింది. ఇక ఆరవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడు మార్పు లేనివాడు అని ఉంది. దేవుడు అనగా మార్పు లేనివాడు అంటే దేవుని స్వభావములో అనగా ఆయన సంపూర్ణతలో లేక మానవుల పట్ల ఆయన ఉద్దేశములలో మారనివాడు అని అర్థం. మారనివాడు, మార్పు లేనివాడు దేవుడు అని ఈ ఆరో మాట మనకు చెప్తుంది. ఇక ఏడవదిగా దేవుడు సంపూర్ణుడు అని రాయబడింది. అంటే అంటే పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయన సంపూర్ణంగా పాపము లేనివాడు, సంపూర్ణంగా నీతిమంతుడు అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. ఇక చివరిగా ఎనిమిదవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడు త్రియేకుడు అనే మాట ఉంది. అనగా త్రిత్వము గలవాడు అంటే ఆయన ఏక దేవుడు అని ఉంది. ఆయన ఏక దేవుడు, ఒకే దేవుడు అనే మాట కనిపిస్తుంది. అయినా తనను తాను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ముగ్గురు దైవిక వ్యక్తులుగా ప్రత్యక్షపరుచుకున్నారు. అయితే ముగ్గురు దేవులని కాదు, కానీ త్రిత్వములో ఏకత్వము అన్నట్టుగా ఆయన ఒకే దేవుడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఈ 8 విషయాలు మనము ఒక్కొక్కటిగా ధ్యానము చేసుకుంటూ వస్తాం. ఈ దినమున దేవుని యొక్క గుణలక్షణాలలో ఒకటి ఏమిటంటే, దేవుడు సర్వాంతర్యామి. దేవుడు సర్వాంతర్యామి అంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండేవాడే దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళినా మన దేవుడు మన వెంట ఉంటాడు అని కీర్తనకారుడు చెప్పినాడు. చూడండి, 139వ కీర్తన, 139వ కీర్తన వాక్యం చదువుదాం. 7వ వచనం నుంచి చదువుకుంటూ వస్తాం. 7 నుంచి
12 వరకు చదువుదాం. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేననుకొనిన ఎడల చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి అని దైవ గ్రంథం బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఈ వచనాల్లో మనము ఆలోచన చేయగా దేవుడు ఎలాంటి వాడో మనకు బాగా అర్థమైంది. దేవుడు సర్వాంతర్యామి అని మనము చెప్పుకున్నాం. కాబట్టి దేవుడు అంతటా ఉండేవాడు. ఆకాశములో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, నీళ్ళలో ఉన్నాడు. అవునా? అంతటా ఉన్నాడని దేవుని వాక్యము ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఇలా మనము చదవగలిగినాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును అన్నాడు. నేను ఎక్కడికి పోయేది? తప్పించుకొని పోయినా నీవు ఉన్నావు, నువ్వు నా వెంటనే ఉన్నావు, నాతోనే ఉన్నావు. నీ చెయ్యి నన్ను పట్టుకుంటుంది, నువ్వు నడిపిస్తున్నావు నన్ను, నేను ఎక్కడ దాక్కునేది అని చెప్పినట్టుగా ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది. అయితే చీకటైనను నీకు చీకటి కాకపోవును అన్నాడు. రాత్రి పగటి వల్ల నీకు వెలుగుగా ఉంటుంది, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి అని దేవుని వాక్యం చెబుతుంది. మనకు మాత్రమే పగలు రాత్రి, దేవునికి అవేవి కావు. పగలైన ఒకటే, రాత్రి అయినా ఒకటే ఆయనకు. పగలు రాత్రి ఒకటే ఆయనకు. మనకు మాత్రమే పగలు రాత్రి అనేది దేవుడు మనకు అనుగ్రహించినాడు. పగలంతా పని చేయాలా, రాత్రి అంతా విశ్రాంతి తీసుకోవాలని దేవుడు మనకు పగలు రాత్రి చేశాడు. ఆయనకు పగలైన ఒకటే, రాత్రి అయినా ఒకటే అనేది దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఇంకా బైబిల్లో మనం ఆలోచన చేయగా ఈ విధంగా రాయబడింది చూడండి. ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యం చెప్తున్న మాట చదువుదాం. 23వ అధ్యాయము 23-24 వచనాలు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 23-24 వచనాలు చూద్దాం. చూడండి. నేను సమీపన నుండు దేవుడను మాత్రమేనా, దూరము నందుండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు అని రాయబడింది. దేవుని వాక్యం చెబుతున్న మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను సమీపన నుండు దేవుడను మాత్రమేనా, దూరమున నుండు దేవుడను కానా అన్నాడు. అంటే దేవుడు సమీపంగా ఉన్నాడు, దేవుడు దూరంగా కూడా ఉన్నాడు అని అర్థమవుతుంది మనకు. దూరములో ఉన్న వారి కాడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఈ భూమి అంతటా కూడా దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్న అనువాడు. అవా వాక్యం చెబుతున్నా, నేను ఉన్నవాడను అనువాడనని చెప్పు మోసే ఇశ్రాయేలు ప్రజలకు అని దేవుడే చెప్పిన మాట నిర్గమకాండంలో మనము చూడగలుగుతాం. కాబట్టి ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ ఉంటా అని చెప్పినాడు. ఇక్కడ మనం కూడి ఉన్నాం, ఇక్కడ ఉన్నాడు. పక్క ఊరిలో కూడుకుంటారు, అక్కడ దేవుడు ఉన్నాడు. పక్క దేశంలో కూడుకున్నారు, అక్కడ దేవుడు ఉన్నాడు. అంతటా దేవుడు ఉన్నాడు. కేవలం మన కాన్నే ఉండి
పక్క ఊరు లేకపోతే ఎట్లయితుంది పరిస్థితి? కాబట్టి దూరంగా ఉండేవాడు ఆయనే, దగ్గర ఉన్నవాడు కూడా ఆయనే అనేది లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా అన్నాడు. నాకు కనబడకుండా మీలో ఎవరైనా కానీ, ఈ దేశంలో ఎవరైనా కానీ, నాకు కనబడకుండా దాగగలవాడు ఎవడైనా ఉన్నాడు రహస్య స్థలాల్లో? మనం కనుక్కోలేము మనుషులం, కానీ ఎంత రహస్య స్థలంలో నీవు ఉన్నా, ఎంత రహస్య స్థలంలో నువ్వు దాక్కున్నా, భూమి దోగి భూమిలో నువ్వు దాపెట్టుకున్నా, ఒక గుహలో దాపెట్టుకున్నా, ఒక ఇంట్లో దాపెట్టుకున్నా, ఒక ఊరికి పారిపోయినా, ఎక్కడైనా దేవుడు ఉన్నాడు. దేవుని కళ్ళు కప్పలేం. దేవునికి మనం కళ్ళు కప్పలేం. ఎందుకంటే ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది. దేవుని కనుదృష్టి లోకమంతటా చూస్తూ ఉంది. కాబట్టి ఎక్కడ ఉన్నా ఆయన మనల్ని చూస్తున్నాడు అన్నది వాక్యం చెబుతున్నమాట. కాబట్టి నువ్వు ఎవరికి భయపడకపోయినా పర్వాలేదు, కానీ నీ దేవునికి నువ్వు భయపడాలా, నీ సృష్టికర్తకు నువ్వు భయపడాలా. ఎందుకంటే ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. కళ్ళిచ్చిన వాడు కానకుండునా, చెవులిచ్చిన వాడు వినకుండునా అని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా ఆయన కళ్ళు నిన్ను చూస్తూనే ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా బతుకుతున్నావు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక తండ్రి కుమారుడు కలిసి మరి ఒక పొలానికి వెళ్ళిపోయినారంట. ఆ సంగతి మనకు తెలుసు, సండే స్కూల్లో చెప్తుంటారు ఆ మాటలు. ఒక మామిడి తోటకు వెళ్ళిపోయారు తండ్రి కుమారుడు. కుమారుడు సండే స్కూల్ వెళ్ళేవాడు, తండ్రి వెళ్ళేవాడు కాదు, ప్రార్థనకు వెళ్ళేవాడు కాదు. తండ్రి చెప్పాడంట, నువ్వు బయట ఉండు, నేను మామిడి తోటలకు వెళ్ళి చెట్టెక్కి మామిడి పండ్లు కోసుకొని వస్తాను, ఒకవేళ ఎవరైనా కనిపిస్తే కనుక కేకే వస్తాను అన్నాడంట. ఈ సంగతి మనం ఎరుగుతాం. అయితే ఒకసారి 2 సార్లు పిలిచాడు, చెప్పాడు. కుమారుడు చెప్పాడు తండ్రికి, నాయన ఎవరు చూడకపోయినా పర్వాలేదు, కానీ ఒక ఆయన చూస్తున్నాడు అని చెప్పాడు. ఎవరు ఆయన అంటే దేవుడు చూస్తున్నాడు. ఈ యొక్క తోట కాపరి చూడకపోవచ్చు, తోట యొక్క యజమాని చూడకపోవచ్చు, ఇరుగు పొరుగు వారు చూడకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం పైనుంచి నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నీ మాటలు వింటున్నాడు అని కుమారుడు చెప్పాడంట. ఆ మాటలు విని దొంగతనము చేయకుండా వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవించాలన్నదే దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడు ఎవడైనా కలడా, నేను భూమి ఆకాశం ఎందంతటా ఉన్నవాడను కానా. ఇదే యెహోవాకు అనే మాట ఉంది. ఆయన భూమి ఆకాశముల ఎందెంతట కూడా ఆయన ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. బైబిల్లో మరొక మాట చూడండి. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో దేవుని వాక్యం మనకి ఇలా చెప్తూ ఉంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 27, 28 వచనాలు కూడా మనము చదివి ధ్యానం చేసుకుందాం. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవ్వనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, సలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనం ఆయన సంతానమని మీ కవేశ్వర్లలో కొందరు చెప్పుచున్నారు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది.
పౌలు ఏదెన్సులో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదెన్సు ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడినాడో దేవుని వాక్యం చెబుతూ ఉంది. దాదాపుగా 16 నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. పౌలు సంచరిస్తూ ఉండగా కొన్ని విగ్రహాలు కనిపించినాయంట. అన్ని విగ్రహాల మీద పేర్లు ఉన్నాయి, కానీ ఒక్క విగ్రహం మీద మాత్రం పేరు కనిపించలేదు. తెలియబడిన దేవునికి అనే మాట రాయబడింది. తెలిసిన వాళ్ళు కొందరు, తెలియని వాళ్ళు ఒక. ఆయన ఎవరో ఆయన గురించి పౌలు చెప్పడం ప్రారంభించాడు. దేవుని వాక్యం చెబుతుంది ఆ విధంగా. 23వ వచనంలో రాయబడిన మాట అదే. నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూస్తుండగా ఒక్క బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను అని పౌలు తన సువార్తను ప్రారంభం చేసినాడు. ఆ తెలియబడని దేవుడు ఎవరు? ఆ దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఎవరు అనేది పౌలు చెప్పాడు. ఏం చెప్పినాడు? 24వ వచనంలో జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే అన్నాడు. ఎవరైనా తెలియబడిన దేవుడు ఎవరైనా అంటే జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే. ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృస్తములైన ఆలయములలో నివసింపడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడ నివసింపడంట? ఆయన మనము కట్టినటువంటి గూళ్ళలో ఆయన నివసించువాడు కాదు. ఆయన ఎవరు అంటే వాక్యం చెబుతూ ఉంది. సొలొమోను అట్లా అన్నాడు అనమాట. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము అని రాయబడింది. ఆకాశమైన సింహాసనం కాగా భూమి అయిన పాదపీఠం. కాబట్టి మనము కట్టినటువంటి ఈ మందిరాల్లో, మనము కట్టినటువంటి గూటిలో ఉండేవాడు కాదు దేవుడు. ఆయన ఏమైనా బొమ్మన గూట్లో ఉండడానికి? ఆయన ఏమైనా మనిషి ఈ మందిరంలో ఉండడానికి? కాదు కదా. ఆయన జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తాను. జగత్తు అందులో సమస్తాన్ని కొడుక. భూమి ఆకాశములను నిర్మించిన వాడు, సృజించిన వాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు ఇక్కడ ఉంటాడని మీరు ఎలా అనుకుంటున్నారు మీరు అన్నది తాను ప్రారంభించాడు. తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృస్తములైన ఆలయాలలో నివసింపడు. ఆయన అందరికీ అనే మాట ఉంది. 25వ వచనంలో ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక మనకు ఏదైనా కొదువైనట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఆయనకేమైనా కొదువైనట్టుగా, ఆయనకేమైనా తక్కువైనట్టుగా మనం పెడితే తినేవాడు కాదు, మనం ఇస్తే తీసుకునేవాడు కాదు. దేవుడు తీసుకుంటాడు అని, పెడితే తింటాడు అని గొర్రెలు మేకలు మనం వధిస్తూ ఉంటాం. మనము ఆయనకి ఏమేమి పెడుతూ ఉంటాం, కానీ ఆయన తినేవాడు కాదు. తినేవాడైతే కనుక నువ్వు పెట్టలేవు దేవునికి. తినేవాడు కాదు కాబట్టే పెడుతున్నావు. ఒకవేళ ఆయన నీ ఇంటికి వచ్చి వండి పెట్టు తింటా అంటే కనుక పెట్టగలుగుతామా దేవునికి? మన శాతం అవుతుందా? కానీ కాదు. అందుకోసం వాక్యం చెబుతుంది, ఆయన అందరికీ జీవము ఊపిరి సమస్తము దయచేయవాడు. ఆయన జీవాన్ని దయచేసినాడు, ఆయన ఊపిరి మనకు ఇచ్చినాడు. కాబట్టి మనం బతికినాం, మనము జీవం గలవారమై ఉన్నాం. మనం ఊపిరి తీసుకుంటున్నాం, గాలి తీసుకుంటున్నాం. దీనికి కారణం ఎవరంటే దేవుడు. ఆయన అనేది వాక్యం చెబుతుంది. అంత మాత్రమే కాదు తనకు ఏదైనా కొదవైనట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కానే కాదు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇక యావత్ భూమి మీద కాపురముంటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నమాట. ఒకరి నుండి అనగా ఆదాము నుండి దేవుడు సమస్త మానవులను సృష్టించినాడు. స్త్రీ పురుషులను సృష్టించినాడు. ఆయన
మొదట ఆదామును చేశాడు, ఆదాములో నుండి అవ్వను చేశాడు. వారిద్దరిని ఏకం చేసిన తర్వాత వారి నుంచి సంతాన అభివృద్ధిని ఆయన కలిగించాడు. కాబట్టి మనమందరం కూడక ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ పురుషుడు కూడక ఆదాము సంతానము. ఆదాము నుంచి వచ్చిన వాళ్ళం మనమందరం కూడా అనేది మనం గుర్తుంచుకోవాలి. ఏమంటే కులాలు మనం ఏర్పరుచుకున్నాం, అంతేగాని దేవుడు పెట్టిన కులాలు రెండే కులాలే దేవుడు పెట్టింది. ఒకటి పురుష కులము, రెండు స్త్రీ కులం పెట్టాడు, అంతేగాని ఈ కులాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. బైబిల్ అలాగ లేదు. మనుషులందరూ ఒకటే, దేవుడు మనకందరూ ఒకటే దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేర్లను ఏర్పరచను అని మాట్లాడబడింది. దేవుడెవరో కనుక్కోవాలా కదా. ఎంతోమంది దేవుళ్ళు, దేవతలు అనబడేవారు ప్రపంచంలో ఉన్నారు. నేను దేవుని చెప్పుకుంటున్నారు, కానీ నిజమైన దేవుడు ఎవరు, అది నువ్వు కనుక్కోవాలనే దేవుడు నిన్ను ఈ భూమి మీద ఉంచాడు. అందుకోసమే ఈ విధంగా బైబిల్ ద్వారా, వాక్యము ద్వారా నీకు బయలుపరుస్తున్నాడు. ఆయన ఎవరో, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను కన్న దేవుడు ఎవరో నీవు గుర్తించకపోతే గనుక నీవు అవివేకువే, జ్ఞానము లేని వాడవే అని కూడా చెప్పుకోవాలి. ఎందుకు పుట్టాను, ఏం చేస్తున్నాను, ఏమి చేయాలి, నేను ఎలా దేవునికి ఉపయోగపడాలా అనేది ఆలోచన చేయకపోతే గనక నిన్ను పుట్టించిన దేవునికి నువ్వు దుఃఖాన్ని కలగజేస్తున్నావు అనేది కూడా వాస్తవం. వాక్యంలో రాయబడిన మాట మనం చదువుకుంటున్నాం. ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలములను పొలిమేర్లను ఆయన ఏర్పాటు చేశాడు. నువ్వు తడువులాడి కనుగొనాలా. ఎవరైనా సృష్టికర్త ఎవరు, నిర్మాణకుడెవడు, ఈ భూమి ఆకాశంలో దేవుడెవరు, నన్ను పుట్టించిన దేవుడెవరు అని తెలుసుకోకపోతే కనుక నీవు నరకానికి వెళ్తావు, అగ్నిగుండం ఉంది అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాదు. దేవుడు అనగా ఎక్కడనో ఉండి పిలిచేవాడు కాదు, ఏ కొండ మీదనో ఏ లోయల్లో ఉండి ఇక రండి అని పిలిచేవాడు కాదు. దేవుడు ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు, పిలిస్తే పలికే దేవుడు, నీతోనే ఉన్న దేవుడు. ఆయన మనతోనే ఉన్నాడు. నేను సదాకాలం మీతో ఉందును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవుడు అనగా ఉండేవాడు, అనువాడు అని వాక్యంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి మనమాయన యందు బ్రతుకుచున్నాం. మనం బతికించేదెవరు? దేవుడు. మనల్ని పోషించేదెవడు? దేవుడు. మనకు ఆహారము, నీరు, గాలి సమస్తం ఇచ్చిన వాడు దేవుడు. ఆయన బతికించాడు కాబట్టి బతుకుతున్నాం. ఆయన బతికించకపోతే కనుక నరులారా తిరిగినంటే మనం వెళ్ళిపోవాల్సిందే. వాక్యం చెబుతుంది మనం ఆయన యందు బతుకుచున్నాం. రెండవది సలించుచున్నాం. మూడవది ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనం ఆయన సంతానమని, మనమందరం కూడా ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్తున్నారు కదా. మనమంతా దేవుని సంతానం చెప్తున్నారు కదా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా అన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనసులో చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు, తలంచకూడదు. రాతిలో దేవుడు ఉన్నాడు, చెట్టులో దేవుడు ఉన్నాడు, పుట్టలో దేవుడు ఉన్నాడని మనం తలంచకూడదు. బంగారు దేవుడు కాదు, వెండి దేవుడు కాదు, కర్ర దేవుడు కాదు, రాయి దేవుడు కాదు, చెట్టు దేవుడు కాదు. వాక్యం చెబుతున్న మాట, మనము దేవుని సంతానమై ఉండి, అవునా, మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన, అవునా, మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపనే తలంచకూడదు. అలా తలంచకూడదు.
ఆజ్ఞాన కాలమున దేవుడు చూచున్నట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరు మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడంట. అందరు మారు మనసు పొందాలా, అందరు రక్షించబడాలా, నన్ను తెలుసుకోవాలని దేవుడు నీకు కాలాన్ని నియమించినాడు, నీకు రోజు పెంచాడు. ఎన్నాళ్ళు ఈ యొక్క అవివేకం, ఎన్నాళ్ళు ఇక బుద్ధిలేనితనం, ఎన్నాళ్ళు ఇంకా లోకములో ఉండి గడుపుతావు, ఎన్నాళ్ళు ఇంకా బానిసవై జీవిస్తావు? నువ్వు మారు మనసు పొందాలా. అజ్ఞాన కాలంలో దేవుడు సూచించినట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ కూడా అంతటా మారు మనసు పొందాలా, మారు మనసు పొందాలని అందరికీ ఆజ్ఞాపించినాడు, అందరికీ ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఇక తీర్పు కాలం ఉంది, మరణము అందరికి వస్తుంది. అయితే పరిశుద్ధుల మరణం వేరు, అపరిశుద్ధుల మరణం వేరు. దేవుని నమ్మిన వారు, దేవుని తెలుసుకున్న వారు దేవునితో దేవుని రాజ్యంలో ఉంటారు. దేవుని ఎరగని వాళ్ళు పాతాళం వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, నీ ఆత్మ చావదు. నమ్మకుండా ఎన్ని ఏళ్ళ వాక్యం చెప్పబట్టి, ఎన్ని ఏళ్ళను వాక్యం వినబట్టి, ఈ మైకు ద్వారా ఇక్కడ నుంచి నువ్వు వాక్యం వింటా ఉన్నావు, కానీ జీవితంలో మార్పు లేదు. నాకు దేవుడు కాదు, మా దేవుడు కాదు, మేము సేవించే దేవుడు కాదు అని తలంచి ఎన్నాళ్ళు ఇట్లనే ఉండి చచ్చిపోతే కనుక నరకం తప్పదు, పాతాళం వెళ్ళిపోవాల్సిందే. వాక్యం చెబుతూ ఉంది, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మకపోతే నరకానికి వెళ్తాడని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. కాబట్టి ఈ దినమందైన నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుని వాక్యం చెబుతుంది. మనం విన్నాం, దేవుని లక్షణాలు ఒకటి ఏంటంటే ఆయన సర్వాంతర్యామి, ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండేటువంటి వాడే దేవుడు అనే మాట మనం విన్నాం. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇంకా అనేక సంగతులు మనము తెలుసుకుందాం. అట్టి కృపా దేవుడు మనకందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల వంచండి. ప్రార్థన. పరలోకమందున తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమున బయలుదేరిన మాటలు అనేకుల హృదయాల్లో ప్రభువా భద్రపరచుతండి, స్థిరపరచండి. నువ్వు ఏమై ఉన్నావో ఆ సంగతి చదువుకున్న వారేమి, చదువుకోలేని వారేమి గ్రహించినట్లుగా నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించమని సహాయం చేయమని, వారి జీవితాల్లో మారు మనసు అనుగ్రహించి కాపాడి దర్శించమని, రాజ్యం చేర్చుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.